సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. గమనించండి, మరి రెండవ ఆరాధనకి చాలా ప్లేస్ మిగిలిపోతుంది. ఇంకా సగం పైన ఖాళీగా ఉంటుంది కనుక పెద్దవారైన వారు మ్యాక్సిమం మరి రెండవ ఆరాధనకు రావడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు వస్తున్నారు కనుక రెండవ ఆరాధనకు రావడానికి ట్రై చేయండి. చాలా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి రెండవ ఆరాధన చాలా ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి వచ్చే వాళ్ళ నుంచి మరి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మొదటి ఆరాధనకి 10:30 లోపే మొత్తం ఫిల్ అయిపోతుంది. మీరు 10 గంటలకి వస్తేనే ఇక్కడ మరి ప్లేసెస్ ఉంటాయి, లేకపోతే మళ్ళా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన వారము యెహోషాపాతు రాజుగారి జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనను, ఆ యొక్క దృష్టాంతాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. 3 రాజులు కలిసి ఏం చేశారండి? యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. వారెవరు? అమ్మోనీయులు, మోయాబీయులు, సెయిరు మన్యవాసులు అనే 3 రాజులు వారి సైన్యంతో కలిసి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు చేసిన పనులు ఏంటో మనం చూసాం. పోరాటంలో ఎలా విజయం పొందాడు అని ఆలోచిస్తే, సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని ఏంటో తెలుసా? యెహోషాపాతు దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని ఆశ్రయించి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. తాను చేసిన ప్రార్థనను మరి చక్కగా మరి ఏ విధముగా తనకున్న పరిస్థితి అంతటిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా మనం చూడడం అనేది జరిగింది. అద్భుతమైన విధానంలో ప్రియులారా, మరి దేవుడు యెహోషాపాతు చేసిన ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? జవాబిచ్చి ఆయన అంటున్నాడు, నువ్వు కాదు యుద్ధం చేసేది, నేనే ఏం చేస్తాను? యుద్ధం చేస్తాను అని చక్కని సమాధానము మరి దేవుడు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మరి అదే విధానంలో యుద్ధము యొక్క సమయానికి, యుద్ధము చేయవలసిన సమయంలో మరి శత్రు దేశపు రాజులైన 3 రాజులు వారికి ఏమొచ్చింది? కలహం ఏర్పడిందంట. వారిని చంపుకొని ఏం చేశారు? హతమైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్ప పోరాటం అయినప్పటికీ కూడా విజయము మనదే. హల్లెలూయా. ఆ యొక్క విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సంవత్సరం అయిపోయింది అనుకోండి. ఇప్పుడు యెహోషాపాతు రాజు గారి మీదకి 3 రాజులు వచ్చారు. దేవుడికి ప్రార్థన చేయగా యెహోషాపాతుకి దేవుడు ఏం చేశాడండి? గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. చక్కగా సంతోషంతో, ఆనందంతో యూదా ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే అలాగా గడిచాయి, కొన్ని దినాలు గడిచాయి, సంవత్సరం గడిచింది. ఎన్ని రోజులు అయ్యాయండి? 360 రోజులు అయ్యాయి అనుకోండి. ఆ సంవత్సర కాలము జరిగిన తర్వాత మరలా యెహోషాపాతు జీవితంలోనూ ఇంకొక సంఘటన జరిగింది. దాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. సంవత్సరం జరిగిన తర్వాత మొదట్లో అయితే యెహోషాపాతు మీదకి ఎవరు వచ్చారు? మోయాబీయులు, అమ్మోనీయులు. వారందరూ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సంవత్సరం తర్వాత ఆలోచన చేస్తే మోయాబీయుల మీదకి ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? యెహోషాపాతు యుద్ధం చేయడానికి వెళ్తాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధం చేస్తున్నారండి? శత్రువుల పైన యుద్ధం చేయడానికి యెహోషాపాతు రాజు కలిసి ఏం చేస్తున్నారు? తన సైన్యంతో వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క దృష్టాంతం అంతా మనకి ఎక్కడ కనబడుతుందంటే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం. ప్రియులారా, మీరు జాగ్రత్తగా 3వ అధ్యాయం అంతా కూడా చదివితే ఈ యొక్క విషయాలు మనం ఎంతో స్పష్టంగా చూడగలము. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం. అయితే నేను కొంచెం షార్ట్ గా చేసి అక్కడ ఉన్న సందర్భం ఏమిటి, ఏం జరిగింది, ఆ యొక్క విషయాలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, అతని పేరు యెహోరాము. ఏంటండి? యెహోరాము అనే ఇశ్రాయేలు రాజు ఉన్నారు. మనందరికీ తెలిసిందే, ఇశ్రాయేలు రాజ్యం 2గా ఏమైపోయింది? విడిపోయింది. సొలొమోను తరువాత దేవునికి అవిధేయమైన విధానంలో జీవించిన కారణాన్ని బట్టి సొలొమోను ఏం చేశాడంటే బహుభయంకరంగా విగ్రహారాధన చేశాడు. దాని ద్వారా రాజ్యం ఏమైపోయిందంటే 2గా విడిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యము, రెండవది యూదా రాజ్యము. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏమో కొంతమంది రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. యూదా రాజ్యాన్ని, యూదా గోత్రానికి చెందిన రాజులు ఏం చేసేవారు? పరిపాలన చేస్తూ ఉండేవారు. అయితే ఇశ్రాయేలు రాజులు మాత్రం చాలా భయంకరంగా చెడిపోయిన పరిస్థితిలో వారు ఏం చేసేవారంటే జీవిస్తూ ఉండేవారు. దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా బయలు దేవతలను ఆరాధించడము, ఆ విగ్రహాలను నిలవబెట్టి అసహ్యమైన కార్యాలు చేస్తూ చెడిపోయిన స్థితిలో ఇశ్రాయేలు రాజ్యం అంతా ఉండేది. అయితే యోధా రాజులు మాత్రం అలా కాదనమాట. కొంతవరకు
మరి ఆలోచన చేస్తే దేవుని పట్లే భయభక్తులు కలిగి మరి చూసాము కదా, యెహోషాపాతు కూడా ఏం చేశాడంటే బయలు విగ్రహాలను కూడా పడగొట్టంట దేవుణ్ణే ఆరాధించడానికి ఏం చేశాడో తెలుసా, యెహోషాపాతు తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు రాజులందరూ కూడా సరిగా ఉండకపోయే స్థితిని మనం చూస్తూ ఉంటాము. యోధా రాజులు మాత్రము దేవుని పట్ల ఎలా ఉండేవారు, భయభక్తులు కలిగి జీవించేవారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు రాజును చూస్తున్నాము, అతని పేరు యెహోరాము. యెహోరాము అనే రాజు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే పరిపాలిస్తూ ఉన్నాడు. అతని తండ్రి పేరేమో ఆహాబు, తల్లి పేరు యెజబెల్. యెజబెల్ గురించి మనందరికీ తెలిసింది, బహు భయంకరమైన స్త్రీ అన్నమాట. చాలా బైబిల్ అంతట్లో కూడా మరి ఆలోచన చేస్తే యెజబెల్ చాలా క్రూరత్వంతో కూడిన ప్రవర్తన కలిగిన స్త్రీగా మరి చూస్తూ ఉంటాం. దేవునికి విరోధముగా దేవుని ప్రవక్తలను చంపిస్తూ మరి భయంకరంగా మరి జీవించిన జీవిత విధానం అంతా కూడా మొదటి రాజుల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటది. కాబట్టి ఆహాబుకి యెజబెల్కి పుట్టిన కుమారుడు ఎవరు, యెహోరాము. యెహోరాము అనే రాజు ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా అయిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే, మోయాబు రాజు ఉన్నాడు, అతని పేరు మేషా. మేషా అనే రాజు ఏం చేసేవాడంటే ఆహాబు బ్రతికి ఉన్న దినాలలో అతనికి కప్పం చెల్లించేవాడు, అనగా ట్యాక్స్, పన్నును ఏం చేసేవాడేంటి, చెల్లించడం అనేది జరిగేది. ఏంటి ఆ పన్ను అని ఆలోచన చేస్తే 1,00,000 గొర్రె పిల్లలు, బొచ్చు గల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఏం చేసేవాడు, ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండేవాడు. హల్లెలూయా. కాబట్టి మోయాబు రాజు అయిన మేషా రాజు గారు ఏం చేస్తున్నారు, ప్రతి ఏటా కూడా 1,00,000 గొర్రె పిల్లలు, 1,00,000 గొర్రె బొచ్చు పొట్టేళ్లను ఏం చేసేవాడంట, పన్నుగా ఇచ్చేవాడు, కప్పంగా చెల్లించేవాడు. అయితే ఆహాబు రాజు చనిపోయిన తర్వాత ఇంకా కొడుకు వచ్చాడు కదా, ఇప్పుడు రాజ్యానికి కొడుకు సింహాసనాన్ని అధిష్ఠించాడు, యెహోరాము రాజు అయ్యాడు. అయితే ఏమైందో ఏటో తెలియదు కానీ మోయాబు రాజు అనుకున్నాడు, ఎంతవరకు చెల్లించింది చాలు, ఎంతవరకు వీళ్ళకి మనం ఏం చేసాము, పన్ను చెల్లించాము, ఇక మనం చెల్లించవలసిన పని లేదు, ఎంతకాలం చెల్లిస్తాం అన్నట్టుగా యెహోరాము మీదకి ఏం చేశాడో తెలుసా, మోయాబు రాజు తిరుగుబాటు చేశాడంట. ఏం చేశాడండి, తిరుగుబాటు చేసి ఇంకా నేను పన్ను చెల్లించను అని చెప్పి ఏం చేశాడు, మాట్లాడడం అనేది లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ మాట యెహోరాము చెవిన వినబడతాదో, మోయాబు రాజు తనకు పన్ను చెల్లించట్లేదు అనే విషయం అర్థమైన తర్వాత యెహోరాముకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేయాలనుకుంటాడంటే యుద్ధాన్ని ప్రకటిస్తాడనమాట. ఏం చేస్తారంటే ఇప్పుడు యుద్ధం చేయాలి, మోయాబు వారితోనూ మేషా రాజు గారితోనూ మనం ఏం చేద్దాం, ఇప్పుడు యుద్ధం చేద్దాం, వారు మనకు పన్ను చెల్లించనని చెప్పారు కాబట్టి యుద్ధం ప్రకటిద్దామని వారందరూ కూడా రెడీ అయ్యి మోయాబు రాజ్యం మీదకి వెళుతూ ఉన్నారు. అయితే గమనించండి, ఇశ్రాయేలు రాజ్యం ఇక్కడ ఉందనుకో, ఇశ్రాయేలు రాజ్యం నుంచి మోయాబు ప్రాంతానికి రావడానికి మధ్యలో యోధా రాజ్యం ఉంటది అనమాట. ఏముంటదండి, యోధా రాజ్యం ఉంటది. అయితే ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము ప్రయాణం చేస్తూ చేస్తూ ఏం చేశాడంటే యోధా రాజ్యాన్ని దాటుకొని వెళ్ళాలి. యోధా రాజ్యానికి వచ్చేసరికి అక్కడ రాజుగా ఎవరున్నారు, యెహోషాపాతు రాజుగా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు యెహోరాము అడుగుతాడు అనమాట, అయ్యా నేను ఎలా యుద్ధం చేస్తున్నాను, మోయాబీ రాజుతో నేను ఏం చేస్తున్నాను, యుద్ధం చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నాతో నువ్వు వస్తావా అన్నప్పుడు యెహోషాపాతు అంటాడు, నా ప్రజలు నీ ప్రజలు ఒకటే, లేకపోతే నా సైన్యము కూడా నా గుర్రములు నీ గుర్రములే అని చెప్పి యెహోషాపాతు కూడా ఏం చేస్తారంటే యెహోరాము రాజుతో కలిసి మోయాబు మీదకి ఏం చేస్తారో తెలుసా, యుద్ధం చేయడానికి వెళ్తారు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, క్యాపిటల్ సిటీ ఇశ్రాయేలు దేశానికి క్యాపిటల్ సిటీ ఏమో షోమ్రోను. ఏంటన్నమాట, షోమ్రోను. తెలంగాణకి ఏంటి క్యాపిటల్, హైదరాబాద్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతానికి అమరావతి అనుకుందాం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశమేమో షోమ్రోన్ ఏమో హైదరాబాద్ అనుకుందాం, మన అమరావతి ఏమో యోధా రాజ్యం అనుకుందాం. అయితే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి రావాలి అంటే అక్కడి నుంచి ఇశ్రాయేలులో ఉన్నటువంటి షోమ్రోనులో నుంచి యెరూషలేము అనగా యోధా రాజ్యంలో ఉన్నటువంటి యెరూషలేము క్యాపిటల్ సిటీకి ప్రయాణం చేసి రావాలంటే టైం పడుతుందా లేదా, పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బైక్స్ ఉన్నాయి, వాళ్ళకి లేవు, వాహనాలు లేవు, వాళ్ళ కాలినడక మీదే గుర్రాలతోనో రథాలతోనో వారు ఏం చేయాలి, ప్రయాణం చేసుకుంటూ రావాలి. అయితే షోమ్రోను నుంచి యెరూషలేము వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 160 కిలోమీటర్లు. ఎంత దూరం అండి, 160 కిలోమీటర్స్. 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని చాలా కష్టపడి యెహోరాము రాజు తన సైన్యంతో కలిసి ఎక్కడికి వచ్చాడు, యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చి రాజుగారిని అడుగుతున్నాడు, అయ్యా యెహోషాపాతు నాతో కూడా నువ్వేం చేస్తావు, యుద్ధం చేస్తావు అన్నప్పుడు, సరే నేను కూడా ఏం చేస్తాను, యుద్ధం చేస్తాను, నేను కూడా నీ వాడినే, నా ప్రజలు నీ వారే, నా గుర్రములు నా రథములు కూడా నీవే అన్నట్టుగా యెహోషాపాతు కూడా ప్రయాణం చేసి వెళ్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు సైన్యము, అలాగే యోధా సైన్యము కలిసి వారు ఏం చేస్తున్నారు, మోయాబు మీదకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు యెహోషాపాతు అడుగుతాడు అనమాట, ఇంతకీ మనం ఏ మార్గంలో వెళ్దాం,
యుద్ధం చేయడానికి ఏ మార్గంలో వెళ్దామని ఆలోచన వచ్చినప్పుడు ఎదోము మార్గము గుండా మనం ఏం చేద్దాము, ప్రయాణం చేద్దాము అని ఇశ్రాయేలు రాజు చెబుతాడు అనమాట. అలాగా ఎదోము మార్గము గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకో రాజు కనపడతాడు. ఆ యొక్క రాజుగారు ఏంటనమాట, ఎదోము రాజు అనమాట. అప్పుడు ఎదోము రాజును కూడా కలుపుకొని ముగ్గురు రాజులు కలిసి ఏం చేస్తారో తెలుసా, మోయాబు మీదకి యుద్ధము చేయడానికి వెళ్ళడం అనేది ఇక్కడ దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉంటాము. హల్లెలూయా. గడిచిన వారమేమో మనం చూసాం, యెహోషాపాతు మీదకి ఏం చేశారు, ముగ్గురు రాజులు కలిసి ఏం చేశారు, వచ్చేసారు. ముగ్గురు కలిసి ఒక వ్యక్తి మీదకి వస్తే దేవుడు ఎలా విజయం ఇచ్చాడో మనం చూసాం. అయితే ఇక్కడ ముగ్గురు కలిసి శత్రువు మీద ఏం చేస్తున్నారు, ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు అనమాట. అయితే జరిగిన పరిస్థితులు మనమైతే అనుకుంటాం, ఇంకేంటి చక్కగా ముగ్గురు వెళ్తున్నారు కాబట్టి ముగ్గురు రాజులు కలిసి శత్రువుని ఈజీగా ఏం చేయొచ్చు, జయించవచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి ఒక పెద్ద కష్టం అనేది ఏర్పడింది. ప్రియులారా, ఏంటి వారికి వచ్చిన కష్టం ఏమిటి అని ఆలోచన చేస్తే బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇశ్రాయేలు రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండు వారికి పశువులకును నీళ్లు లేకపోయేను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు రాజు, రెండవదిగా యూదా రాజు, ఎదోము రాజు బయలుదేరి ఎన్ని రోజులు, 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా ఉన్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయేను. హల్లెలూయా. వెళ్ళారు, యుద్ధం చేద్దామని వెళ్ళారు. 7 రోజులు చుట్టూ తిరిగారంటే 7 రోజులు ప్రయాణం చేశారు. కానీ మోయాబు ప్రాంతానికి వెళ్లకుండానే వీళ్ళకి ఏమొచ్చేసింది, ఒక పెద్ద కష్టం ఏర్పడింది. ఏంటి ఆ కష్టం అంటే, నీళ్లు ఏమైపోయాయి, అయిపోయిన పరిస్థితి అనమాట. వాటర్ స్కేర్సిటీ అనేది అక్కడ ఏర్పడింది ప్రియులారా. ఎందుకంటే 7 రోజులు ఏం చేశారు వాళ్ళు, అక్కడ తిరగడం అనేది మనం చూస్తున్నాం. 7 రోజులు ప్రయాణం చేసేసరికి వారి దగ్గర ఉన్న వాటర్ మొత్తం అయిపోయింది. తాగడానికి కూడా ఏమి లేవన్నమాట, నీళ్లు లేవన్నమాట. పోతే పోయింది. యుద్ధం చేద్దామని వస్తే ఒక కష్టం నుంచి బయటపడదాం అనుకుంటే వీళ్ళకి ఏమొచ్చింది, ఇప్పుడు ఇంకో కష్టం వచ్చి పడింది. మన జీవితాల్లో కూడా అంతే కదా, ఒక కష్టానికి సొల్యూషన్ ఫైండ్ చేయాలని, ఒక సమస్యకి పరిష్కారం కొరకు మనం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ లేనిపోని కష్టాలు మన తల మీదకి చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, అప్పు చేశారనుకోండి, అప్పు చేసిన తర్వాత ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. ఈ అప్పు ఎలా తీర్చాలి, ఏం చేయాలి అన్నట్టుగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, చేసిన అప్పుల గురించి బాధపడుతూ ఏదో విధానంలో ఇంకో 2 సంవత్సరాల లోపల నేను ఏం చేయాలి, దీన్ని తీర్చేయాలి అన్నట్టుగా కష్టపడి పని చేసేసుకుంటూ చింతపడుతూ ఇంకా లేనిపోని కష్టాలు తెచ్చుకుంటారు. ఏమవుతుందంటే అలాగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్న ఆరోగ్యాన్ని కూడా చాలా మంది ఏం చేసుకున్నారు, పాడు చేసుకున్నవారు లేకపోలేదు. అవునా కాదా? ఇలాగా మన జీవితాల్లో కూడా ఒక కష్టానికి, ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, కొన్నిసార్లు లేనిపోని కష్టాలను మన మీదకి తెచ్చుకుంటూ ఉంటాం ప్రియులారా. ఇక్కడ ముగ్గురు రాజులు కలిసి చక్కగా వెళ్ళిపోతున్నారు. ఇంకేంటి, ముగ్గురు కాబట్టి ఈజీగా ఆ యొక్క వ్యక్తిని, మోయాబు రాజుని, మేషాన్ని మనం ఏం చేయొచ్చు, ఓడించవచ్చు కదా అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఒక పెద్ద భయంకరమైన సమస్య ఏర్పడింది. ఏంటో తెలుసు, ఒక అరణ్య ప్రాంతానికి వచ్చేసారు, ఒక లోయలోనికి వచ్చేసారు అనమాట. అక్కడికి వచ్చేసరికి వారి దగ్గర వాటర్ లేదు. భయంకరమైన పరిస్థితి అనమాట. నీళ్లు లేకపోతే చాలా కష్టం కదా, అవునా కదా చెప్పండి. నీళ్లు లేకుండా ఎన్ని రోజులు బ్రతుకుతారంటే చాలా కష్టం. తిండి లేకుండా అయినా వారం రోజులైనా బ్రతకగలం, కానీ నీళ్లు లేకపోతే మనిషి బ్రతకలేడు. అది బేసిక్ నీడ్. అది మానవునిగా మనము ఈ లోకంలో, మనుషులుగా ఈ లోకంలో మన సర్వైవల్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే వాటర్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి వాటర్ స్కేర్సిటీ వచ్చేసిన సరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ లోయలనంట ఆలోచన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే జరిగిన విషయాలు మనం చూద్దాం. ఆ యొక్క సమస్యల నుంచి వారు ఏ విధముగా విడిపించబడ్డాడు, ఏ విధముగా వారు పరిష్కారాన్ని పొందారు అని ఆలోచన చేస్తే ప్రియులారా, 7వ వచనాలు మనం చదువుకుందాం. 10వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు రాజులు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా. చూసారు ఇక్కడ, ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, దేవుడు ఇంక మనల్ని ఏం చేశాడు, మనల్ని మోసం చేసేసాడు. అప్పుడు మన ముగ్గురిని కలిపి ఎవరికి అప్పచెప్పాలనుకుంటున్నాడు, మోయాబు చేతిలోకి అప్పచెప్పాలని యెహోవా దేవుడు ఇక్కడికి మనలను తీసుకొచ్చాడు అని అవిశ్వాసపు మాటలు ఏం చేస్తా ఉన్నాడు,
పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. చూసారా, ఇశ్రాయేలు రాజుల గురించి చెప్పాను కదా, అసలు దేవుని పట్ల సరైన భయభక్తులు వాళ్ళకి ఉండవు, విగ్రహారాధన చేస్తూనే ఉంటారు. ఆహాబు గురించి మనకు తెలుసు. ఆహాబు బహు భయంకరంగా విగ్రహాలకు ఏం చేసేవాడండి, పూజించేవాడు, బయలుదేవతలను ఆరాధించేవాడు. వాడి కొడుకైన యెహోరాము కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, దేవునికి విరోధముగానే మాట్లాడుతున్నాడు, అవిశ్వాసపు మాటలే మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోవా దేవుడు ఈ లోయలోనికి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా, ఈ మోయాబు వారి చేతిలోనికి మనల్ని ఏం చేయాలని అప్పగించడానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నట్టుగా అవిశ్వాసపు మాటలు. కష్టం వచ్చేసరికి మనకు కూడా లేనిపోని మాటలు, దేవుని పైన నమ్మకాన్ని విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మనం కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఏమోనండి ఏదో అయిపోద్దని వచ్చాను, ఇక్కడ కూడా ఏం లేదంట కదా. యేసు ప్రభు కూడా దేవుడని వచ్చాను కానీ ఇక్కడ కూడా ఏం లేదంట కదా అన్నట్టుగా దేవుని కార్యానికి ఎదురు చూడడానికంటే బదులుగానే నోటిలో నుంచి కొంతమందికి ఏం వచ్చేస్తూ ఉంటాయంటే అవిశ్వాసపు మాటలు ఏదో అయిపోతుంది అన్నట్టుగా. ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము కూడా అంటున్నాడు, దేవుడు యెహోవా దేవుడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే, అదిగో ఆ శత్రు దేశపు రాజుకు మనల్ని ఏం చేయడానికి, అప్పగించడానికే ఇక్కడ తీసుకొచ్చాడని ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. అయితే యెహోషాపాతు రాజు గురించి ఆలోచన చేస్తే ఒక చక్కని మాటను రాజుగారు మరి తెలియపరుస్తారు. యెహోషాపాతు రాజు మాట్లాడిన మాట, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు రాజేమో అవిశ్వాసపు మాట్లాడుతూ దేవుని పైన నమ్మకాన్ని ఉంచకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యెహోషాపాతు యొక్క మంచి లక్షణము, మంచి గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా యెహోషాపాతు చేసే పని ఏంటో తెలుసా, దేవునిని ఆశ్రయించడం అన్నమాట, దేవుని సన్నిధిని ఆశ్రయించడం. అసలు దేవుడు ఏం చెబుతాడు, దేవుడు యొక్క ఆలోచన ఏమిటి, దాని కొరకు మనము కనిపెడదాం అన్నట్టుగా యెహోషాపాతు ఇక్కడ చక్కని మాటను మరి తెలియపరచడం అనేది చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. నిజంగా ఆలోచన చేయండి ప్రియులారా. గడిచిన వారం కూడా మనం చూసాం, కష్టం వచ్చినప్పుడు ముగ్గురు రాజులు తన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు యెహోషాపాతు రాజు తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి వెళ్ళలేదు, కానీ దేవుని మందిరానికి, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి మొట్టమొదటిగా వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, సంవత్సరం అయిపోయిన తర్వాత యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక ప్రక్క ఇశ్రాయేలు రాజు ఏమో అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటే యెహోషాపాతు మాత్రము దేవుని పైన ఏముంచాడు, నమ్మిక విశ్వాసము కలిగి ఉన్నాడు. హల్లెలూయా అంటున్నాడు. అలా అనవద్దు, మనం అలా మాట్లాడడానికి వీలులేదు. ఈ పరిష్కారము కావాలి అంటే మనము దేవుని ప్రవక్తను మనము కనుగొనాలి. దేవుని మాట చెప్పే ప్రవక్త ఇక్కడ ఎవరు కూడా లేరా అన్నట్టుగా యెహోషాపాతు అడిగినప్పుడు ఒక సైనికుడు వచ్చాడంట, అయ్యా ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ మన మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ఎవరు అంటే ఏలియా చేతుల మీద ఏం చేసేవాడంట, నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా డిస్క్రైబ్ చేస్తున్నారు. ఎలీషాను ఏమన్నారు, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. అంటే తగ్గింపు జీవితం అన్నమాట. దాని గురించి ఎంత హంబుల్ సర్వెంట్ గా, లేకపోతే ఒక తగ్గించుకున్నటువంటి ఒక సేవకుని వల్లే ఎలీషాని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే మాట్లాడటము, చూపించడం అనేది చూస్తూ ఉన్నాం. ఎలీషా ఇక్కడ ఉన్నాడు, అతడు దేవుని ప్రవక్త, దేవుని మాటలు మనకి ఏం చేస్తాడు, బోధిస్తాడు. ఇదిగో ఇక్కడ వాటర్ లేని పరిస్థితిలో 7 రోజులు తిరిగి మనకు నీళ్లు లేవు కదా, కాబట్టి ఆ యొక్క ప్రవక్త దగ్గరికి మనం వెళ్దాము, అతడు మనకి ఏం చేస్తాడు, దేవుని మాటను తెలియపరుస్తాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటో ఆయన మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దామని వారందరూ కూడా ఏం చేస్తారు అన్నమాట, నిశ్చయించుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటది. మరి 11వ వచనం నుంచి మనము 12వ వచనం నుంచి చదువుకుంటే ప్రియులారా, యెహోషాపాతు అంటాడు, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునని ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని యొద్దకు పోగా, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజును ఏదోము రాజును యెహోషాపాతును అతని యొద్దకు పోగా. ఇప్పుడు ముగ్గురు రాజులు కలిసి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలీషా యొద్దకు వెళ్ళారే. కానీ మేము రాజుగారులం కదా, మేము గొప్ప వాళ్ళము, ప్రవేశపెట్టండి, ఆ ఎలీషా ఎక్కడ ఉన్నాడు మా దగ్గరికి తీసుకురండి అనలేదు. అన్నారు అలాగా? అనలేదు ప్రియులారా. సమస్య వచ్చినప్పుడు వాళ్ళే పరిష్కారం కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళారు,
దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళారు కానీ ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో తీసుకురండి, మా మధ్య ప్రవేశపెట్టండి, మేము సింహాసనాన్ని అధిష్ఠించిన గొప్ప రాజులము, ఇదిగో ఇశ్రాయేలు రాజు, నేనేమో యోధా రాజుని, లేకపోతే ఇంకో రాజు ఉన్నాడు, మనం ఎందుకు అక్కడికి వెళ్దాం అన్నట్టుగా వాళ్ళు అనుకోలేదు. కానీ వారి ముగ్గురు కలిసి అంట ఎక్కడికి వెళ్ళారు? ఎలీషా యొద్దకు వెళ్ళారు. హల్లెలూయా. ఇక్కడి నుంచి కూడా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, స్కేర్సిటీ వచ్చినప్పుడు మనం కూడా దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి నేర్చుకోవాలి, కానీ దేవుణ్ణి మన దగ్గరికి రమ్మని అనకూడదు ప్రియులారా. అవునా కాదా? దేవుని దగ్గరికి మనం రావాలి. యెహోషాపాతు ఎప్పుడు కూడా అదే చేశాడు. అవునా? లాస్ట్ వీక్ కూడా ఏం చేశాడు? కష్టం వచ్చినప్పుడు డైరెక్ట్ గా దేవుని మందిరంలోని, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. మనం కూడా కష్టం వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి, కానీ వారిని వీరిని లేకపోతే పాస్టర్ గారు ఎవరున్నారు వాళ్ళని రమ్మనండి, మా ఇంటికి రమ్మనండి, ఎక్కడికి రమ్మనండి అనేసి మనం ఎప్పుడు కూడా అలాగా అనకూడదు. ముందు మనం తగ్గించుకొని ఎంత స్థాయి ఉన్నప్పటికీ కూడా దేవుని ముందు అందరూ సమానమే కదా. కాబట్టి మన స్థాయి ఎంత అయినప్పటికీ దేవుని ఎదుట మనము తగ్గించుకొని మనము హ్యూమిలిటీతో మనం దేవుని దగ్గరికి వస్తే దేవుని యొక్క సహాయాన్ని మనం ఏం చేస్తాము? పొందుకుంటాము. హల్లెలూయా. ముందు మనము వెళ్ళాలి. కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళాలా? దేవుడు రావాలా? మనమే వెళ్ళాలి. యోధా రాజు, యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు కలిసి ఏం చేశారంట? ఎలీషా యొద్దకు వెళ్ళెను అనే మాటను చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. యాకోబు పత్రికలో ప్రియులారా ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ఒక చక్కని మాట మనం చదువుకుందాం. 8వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన దగ్గరికి వచ్చును. హల్లెలూయా. అంతేగాని దేవుణ్ణి రమ్మని మనము అనకూడదు. మనల్ని మనం తగ్గించుకొని మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవా నీవే నాకు సహాయం చేయాలి అని ఆయనను ఆశ్రయించే వారముగా మనము ఉండాలి. మన స్టేటస్ ఎంత అయినప్పటికీ, మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత పేరు ఉన్నాయి, ఎంత గొప్పవారమైనప్పటికీ కూడా ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు సహాయం కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ దేవుని మన దగ్గరికి రమ్మని అని అలాగా కాదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నూతనంగా దేవుని మందిరానికి వచ్చేవారు, లేకపోతే వాళ్ళ దేవుని సన్నిధికి రారు, చర్చికి వారు రారు, కానీ ఏం చేస్తూ ఉంటారు? మాస్టర్ గారిని మా ఇంటికి రమ్మనండి, ఇక్కడికి రమ్మనండి, అక్కడికి రమ్మనండి అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పిలుస్తూ ఉంటారు. అది కాదు. అలాంటి ప్రవర్తన మనము కలిగి ఉండకూడదు ప్రియులారా. దేవుని దగ్గరికి మనము వచ్చేవారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో పొందుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో చూస్తూ ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని దగ్గరకి రావడానికంటే దేవునికి మరింత దూరంగా ఏమైపోతున్నారు? చాలా మంది వెళ్ళిపోతున్న పరిస్థితులు. దేవునికి దూరంగా వెళ్ళిపోయినంత సేపు కూడా మనకు సహాయము రాదు ప్రియులారా. దేవునికి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటే దేవుని యొక్క సహాయం రాదు, దేవుని యొక్క దీవెన మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండదు. తప్పిపోయిన కుమారుని చూస్తే తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నంతసేపు కూడా తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో చక్కని జీవితాన్ని ఏం చేశాడు? జీవించిన పరిస్థితి, సమృద్ధి, చక్కగా ఆహారం ఉంది, అన్ని కూడా ఏం చేస్తున్నాడు? వాటన్నిటిని కూడా అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడో ఆ మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు అన్నిటిని కూడా ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆ యొక్క ఆస్తి అంతటిని కూడా దుర్వ్యాపారం వలన ఏం చేశాడంట? పాడు చేసే సమస్తమును కూడా నాశనం చేసుకున్న పరిస్థితి. అయితే బుద్ధి వచ్చినప్పుడు మరలా ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడ చక్కగా ఆహారం ఉంటుంది అని ఆ యొక్క బుద్ధి వచ్చిన తర్వాత చక్కగా ఏం చేశాడు? మరలా తండ్రి వైపు తన మనస్సును త్రిప్పుకొని మరలా వెనక్కి వచ్చాడంట. పూర్వ వైభవం ఏ విధముగా అయితే పూర్వ దినాలలో జీవించాడో అటువంటి జీవిత విధానాన్ని మరలా ఏం చేస్తూ ఉన్నాడు? జీవించిన పరిస్థితులు చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకుంటాము అని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. యేసే దగ్గరికి వచ్చిన వారిని, యేసే దగ్గరికి ఎంతో మంది వచ్చారు. అవునా? ఆయన దగ్గర నుంచి మేలు పొందుకోవాలని, యేసే దగ్గర నుంచి కార్యము పొందుకోవాలని ఎంతో మంది వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా సంతోషంతోనే వెనక్కి పంపించాడే గాని యేసయ్య దగ్గరికి వచ్చి వెళ్ళిన వారిలో ఏ ఒక్కరి ముఖాల్లో కూడా దుఃఖము, బాధ
లేదు. అందరూ కూడా ఎలా వెళ్ళారు? యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు సంతోషంతోనే వెళ్ళారు. వచ్చినప్పుడు మాత్రం కష్టాలు, వచ్చినప్పుడు మాత్రం ఇబ్బందులు, వచ్చినప్పుడు అనారోగ్యాలు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అయితే వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం యేసు వారిని ఎలా పంపించాడు? సంతోషంతో, సమాధానంతో పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని, ఎంత గొప్ప వారమైనప్పటికీ కూడా దేవుని ఎదుట మనం అందరము సమానమే కాబట్టి తగ్గించుకునే వినయముతో దేవుని దగ్గరికి వస్తే దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా చూస్తాము. హల్లెలూయా. యెహోషాపాతు, యెహోరాము, ఎదోము రాజు వారు ముగ్గురు కలిసంట ఎలీషా యొద్దకు ఏం చేశారంట? వారు వెళ్ళారనమాట. అయితే ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు అక్కడ ఏం చెప్పాడు మనం ఆలోచన చేస్తే 13వ వచనం. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు. చూసారు ఇక్కడ ఎలీషా స్వరకంటెత్తున్నాడు. ఎవరికి? యెహోరాముకి కోపం తెప్పించే మాట. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏం చేశాడు? ఆల్రెడీ భయంకరమైన, ఆహాబు తండ్రి గారు మంచోడేం కాదు, చాలా బహు భయంకరమైన పాపం చేసి బయలు దేవతలకి, విగ్రహాలకి బలులు అర్పించిన వాడు, వాటిని పూజించిన వాడు. అందుకే ఎలీషా అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ తల్లిదండ్రులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, చూసావు, వాళ్ళ దగ్గరికి పోకుండా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అక్కడికి వెళ్ళిపో అన్నట్టుగా ఎలీషా మొట్టమొదటికి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. చాలా కఠినంగా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాము. రాజుగారి కదా, నన్ను చంపేస్తాడు కదా అన్నట్టుగా భయపడలేదు ఎలీషా. భయపడ్డా? లేదు. ధైర్యంగా ఏం చేస్తున్నాడంటే, నీ తల్లిదండ్రులు ఏ ప్రవక్తలనైతే వారు ఆచరించారో వారి ఎప్పుడైతే నువ్వు కూడా పొమ్ము అని గట్టిగా చెప్పాడంట. అప్పుడు రాజుగారు అంటున్నాడు, అయ్యో నన్ను క్షమించండి, అలాగనవద్దు, మమ్మల్ని క్షమించండి, నేను మారిపోయాను, మా తల్లిదండ్రుల నేను కాదు అని అంటలేదు. ఇదిగో ఈ యెహోవా దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఇక్కడికి మోయాబు చేతిలోనికి, వారి చేతుల్లో మనల్ని అప్పగించడానికి దేవుడు మమ్మలను, మా ముగ్గురు రాజులను ఇక్కడికి తీసుకొచ్చాడని మరలా అదే అవిశ్వాసపు మాట, మరలా అదే మాట మాట్లాడుతున్నాడు. అవునా కదా? పోనీ తగ్గించుకొని నన్ను క్షమించండి, ఇదిగో నేను యెహోవాని నేను ఏం చేస్తున్నాను? ఆశ్రయిస్తున్నాను, ఆయన నాకు సహాయం చేయాలి అని అనట్లేదు. యెహోరాము ఏమంటున్నాడో తెలుసా? ఒకసారి ఆ మాటను మరలా చదివితే, అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనిను. హల్లెలూయా. చూసారా? మరలా అవిశ్వాసపు మాటలు, మరలా అదే మాటలు. యెహోషాపాతు ఆల్రెడీ ఇదిగో దేవుని ప్రవక్త అంటే దేవుని యొక్క మాట మనకు వస్తుంది కనుక, దేవుని ప్రణాళిక మనకు తెలుస్తుంది, మనం వెళదాము అని చక్కగా విశ్వాసపు మాటలు పలుకుతూ ఉంటే, పక్క నుండి ఇశ్రాయేలు రాజు మాత్రం చూస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నాడండి? అవిశ్వాసపు మాటలే, అవిశ్వాసపు మాటలు. ఇదిగో మా ముగ్గురు రాజుల్ని కూడా శత్రువుల చేతిలోనికి అప్పచెప్పడానికి దేవుడు మమ్మలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు అన్నట్టుగా యెహోరాము మరి మాట్లాడటము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎలీషా చెప్పిన మరి మాటలు మనం ఆలోచన చేస్తే ప్రియులారా గమనించండి. ఎలీషా ఇట్లా, నేను ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఇదిగో యెహోషాపాతును బట్టే నేను ఏం చేశానో తెలుసా? నీ దగ్గరకు మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. యెహోషాపాతును బట్టే నేను నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను, కానీ ఇక్కడ యెహోషాపాతు రాజుగారు లేకపోయి ఉంటే నీకు నాతోటి అపాయింట్మెంట్ లేదు, నీతో నాకు మాటలు లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే యెహోషాపాతు ఎలా ఉన్నాడో తెలుసా? అక్కడ భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు. అంటే దేవుణ్ణి చక్కగా భయభక్తులతో ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్న వ్యక్తి. కాబట్టి ఎలీషా యెహోషాపాతును బట్టి ఇశ్రాయేలు రాజ్యానికి బదులుగా దేవుని వాక్కును తెలియపరచడానికి ఎలీషా ఏం చేశాడు? అక్కడ ఇష్టపడ్డాడు.
ఆలోచన చేయండి ప్రియులారా, ఎంత చక్కని మాట అంటున్నాడు కదా, యెహోషాపాతును గౌరవం చేశాను కాబట్టే నేను నిన్నేం చేస్తున్నాను, లక్ష్యం చేస్తున్నాను, లేకపోతే నిన్ను లక్ష్య పెట్టవలసిన పని నాకు లేదు అన్నట్టుగా చాలా కఠినమైన మాటలు ఎలీషా మరి తెలియపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే సొల్యూషన్ కావాలి. ఇప్పుడు 7 రోజులు అయిపోయింది, నీళ్లు లేవు తాగడానికి, పశువులు అక్కడ ఉన్న గుర్రాలు రథాలు వారికి ఎవ్వరికి కూడా ఏమి లేవు. నీళ్లు లేని పరిస్థితిలో వారందరూ కూడా నోరు ఏమైపోయింది అనమాట, డ్రై అయిపోయింది, ఎండిపోయిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు సహాయం వరకు, సొల్యూషన్ వరకు వారు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎలీషా చక్కని మాటలు మరి తెలియపరచడము, దేవుని యొక్క మాటలు తెలియపరచడం ప్రియులారా దేవుని లేఖనాల్లో మనం చూసుకుంటాం. ఆ మాటలు మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంటాయి. 15వ వచనము, నా యుద్ధకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో మరి ప్రియులారా దేవుని వాక్యము కొరకు, దేవుని మాట కొరకు యెహోషాపాతు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో వీణ వాయించగలిగిన వ్యక్తిని నా దగ్గరకు తీసుకుని రండి అన్నాడు. అంటే వీణ వాయించడానికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించే వ్యక్తిని తీసుకురావాలని చెప్పినప్పుడు వీణ వాయించేవాడు వచ్చాడు. అతడు వీణ వాయిస్తూ ఉండగా జరిగిన పని ఏంటో తెలుసా, యెహోవా హస్తము బలముగా ఎలీషా మీదకి వచ్చిందంట. హల్లెలూయా. అంటే మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు, అక్కడ సంగీతము వీణ వాయిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేసింది అంటే అక్కడికి రావడం అనేది చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మ్యూజిక్ అనేది, సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో చూస్తే సంగీతం ద్వారా ఎన్నో కార్యాలు చూస్తూ ఉంటాము. సౌలు రాజుగారు, సౌలుని తీసుకుంటే దురాత్మ పట్టింది. దురాత్మ పోవడానికి దావీదు ఏం చేసాడు, రాజుగారి పక్క నుండి సితారా వాయించేవాడు. సితారా వాయిస్తున్నప్పుడంట సౌలులో ఉన్న దురాత్మ ఏమైపోయింది, పారిపోయింది అనే మాటను చూస్తాం. కాబట్టి మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్లో నుంచి వచ్చింది. మ్యూజిక్ అనేది దేవుడు సృష్టించింది. అయితే నేటి దినాల్లో అపవాదం ఏం చేశాడంటే మ్యూజిక్ ని ఎలా పడితే అలాగా చెడ్డ కార్యాలకి, పాపపు పనులకు వాడడానికి అపవాది లోకంలో చూస్తూ ఉన్నాం. భయంకరంగా మ్యూజిక్ అనేది వాడేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి గమనించండి, మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాస్తవానికి బైబిల్లో నుంచి అని చూస్తూ ఉంటాం. కాబట్టి మనము కూడా ఆరాధన చేస్తున్నప్పుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం. అయితే కొన్ని డినామినేషన్స్, కొన్ని చర్చెస్కి వెళ్తే ఏమి కూడా ఉండవు, ప్యాడ్స్ ఉండవు, కీబోర్డ్ ఉండవు, ఏవి కూడా వారు ఏం చేయరు, వాయించరు అనమాట. కానీ మ్యూజిక్ ఆలోచన చేస్తే అది వాడాలి. దేవుని నామ మహిమార్థమే మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఇన్స్ట్రుమెంట్స్ వాడవచ్చు, అందులో ఏ తప్పు కూడా లేదు ప్రియులారా. అయితే దేవుని నామానికి మహిమ తెచ్చే విధానంలో కాకుండా లోక సంబంధమైన కార్యాలకు మనము మ్యూజిక్ వాడడం అనేది మంచి పని కాదు అనే విషయాన్ని గమనించాలి. ఇన్ఫాక్ట్ దావీదు మహారాజు కూడా రాజుగా ఉన్నప్పుడు పాటలు పాడే వారిని నియమించాడంట, గాయకులను నియమించాడు, వాయిద్యాలు వాయించే వారిని కూడా ఏం చేసాడో తెలుసా, ఆ మందిరంలో, దేవుని మందిరంలో దావీదు మహారాజు నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీరు కీర్తనల గ్రంథం 150 కీర్తనలో చదివితే అక్కడ బోల్డ్ రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనబడతాయి. అవునా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి దేవుని అలాగా ఆరాధించాలి, తంతి వాద్యములతో దేవుణ్ణి స్తుతించాలి. పాట పాడుతూ ఉంటాం కదా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంతి వాద్యములతో, తాళములతోను, గోరలతోను, ఇలాగ అన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తో మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఎలీషా అంటున్నాడు, వీణ వాయించగలిగిన వ్యక్తిని, ఒక వ్యక్తిని నా దగ్గరికి తీసుకురండి. అతడు వీణ వాయిస్తూ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ, యెహోవా హస్తము అతని మీదకి బలముగా వచ్చిందంట. అప్పుడు ఎలీషా మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఎలీషా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ఈ లోయలో చాలా గోతులను మీరేం చేయండి, తవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, ఇదిగో మీరు ఏ లోయలో అయితే ఉన్నారో, నీళ్లు లేకుండా అలమటిస్తూ ఉన్నారో, మీరేం చేయాలో తెలుసు, ఇప్పుడు గోతులను తవ్వాలి అంటున్నారు. మనమే ఉన్నాం అనుకోండి, అక్కడ మనమే ఉన్నాము, మనకే ఇప్పుడు పని చెప్పారు, గోతులు తవ్వండి అని చెప్పారు అనుకోండి, ఏం చెప్తాము,
7 రోజుల నుంచి నీళ్లు లేవా, 7 రోజుల నుంచి ఎక్కడెక్కడే తిరిగేస్తూ నీళ్లు లేక గొంతేమో ఆరిపోయి అలా పడితే అలా ఉంటే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? గోతులు తమ్మంటారా? సర్లేండి తర్వాత చూసుకుందామని వెళ్ళిపోతామేమో. అవునా? అలాగే చేస్తామేమో ప్రియులారా. అవిశ్వాసంతో దేవుడు చెప్పిన పనిని మనము చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఈ గోతులు మీరేం చేయండి, లోయలో మీరు గోతులను తవ్వండి అని చెప్పినప్పుడు నిజంగా ఇశ్రాయేలు రాజుకి యెహోరాముకి ఏమొచ్చి ఉంటది? కోపం వచ్చే ఉంటది. నేను అన్నాను కదా, అప్పుడు వరకు నేను చెప్పాను కదా, మా ముగ్గురిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు యెహోవా దేవుడు? శత్రువు చేతులకు అప్పగించడానికి తీసుకొచ్చాడు అనుకుంటున్నాను. ఇప్పుడేమో ఈయన చెప్తే ఈయనేమంటున్నాడు, ఏదో సొల్యూషన్ తెస్తాడేమో, ఏదో వర్షం కురిపిస్తాడేమో దేవుడు అనుకుంటే, దేవుడు ఏమంటున్నాడు, వర్షమే రాదు, గాలి రాదు, కానీ మీరు మాత్రం ఏం చేయాలి? గోతులు తవ్వాలంటున్నాడు. ఇదేం పని అనేసి ఇశ్రాయేలు రాజు కూడా ఏమొచ్చి ఉంటది? కోపం వచ్చి ఉంటది ప్రియులారా. కానీ గమనించండి, ఏదైనా కార్యం జరగాలి అంటే, దేవుని యొక్క కార్యం జరగాలంటే ముందు దేవుడు చిన్న పని చెప్తాడు అనమాట. ఎవరికైనప్పటికీ కూడా బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటే, అద్భుతం జరగాలి అంటే మనలో ఉన్న విశ్వాసంతో పాటుగా ఒక అడుగు ముందుకు వేయాలి, లేకపోతే ఒక క్రియ అనేది మనం చేయాలి. ఆ చిన్న పని, దేవుడు చెప్పిన ఆ చిన్న పని కనుక మనం చేస్తే దేవుడి యొక్క అద్భుతాన్ని మన జీవితాల్లో చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీరు గోతులు తవ్వించండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ విధేయత చూపించి, యెహోషాపాతు ఉన్నాడు కదా, యెహోషాపాతు మరి ఆ సైనికులందరినీ కూడా దేవుని బాటలో నడిపించేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అందరికీ కూడా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో ప్రవక్త చెప్పాడు, మీరందరూ కూడా ఈ లోయలో ఏం చేయాలి? గోతులు తవ్వండి. ఎంత పెద్ద గోతులు తవ్వితే, మీరు ఎన్ని గోతులు తవ్వితే అన్ని గోతులు మీరు ఏం చేయండి? తవ్వండి అని ఆ రాజులందరూ కూడా తెలియపరిచినప్పుడు ప్రియులందరూ కూడా వారు ఏం చేశారో తెలుసా? గోతులను వారు తవ్వారంట. విశ్వాసం ఉన్నవాడైతే ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి నేనేం చేస్తాను? పెద్ద గోయను నేనేం చేస్తాను? తవ్వుతాను అంటాడు. అదే అవిశ్వాసంతో ఉన్నవాడు, విశ్వాసం లేనివాడైతే ఏం చేస్తాడు? పోన్లే ఏదో తవ్వమన్నారు కదా అని చెప్పి కొంచెం ఇలాగ చిన్న 2 అడుగులు పోయి తీసి ఏం చేస్తూ ఉంటాడు? ఊరుకొని ఉండవచ్చు. కానీ విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే చాలా లోతుగా గోతులను ఏం చేస్తారు? తవ్వుతుంటారు. మనలో కూడా మన విశ్వాసం అలాగే తెలియపరచబడతా ఉంటది. మనం చేస్తున్న పనులను బట్టి దేవుడు ఏదైనా పని చెప్పినప్పుడు పైపైన భక్తి కాదు, పైపైన మనం చేయడం కాదు, కానీ లోతుకి మనము వెళ్ళాలి ప్రియులారు. లోతుకి మనం వెళ్ళినప్పుడే దేవుని యొక్క అద్భుతాన్ని మన జీవితాల్లో చూస్తాము. హల్లెలూయా. ఏదైనా పని చెప్పాడు అంటే, ఏదైనా మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా మనం దాన్ని చేస్తేనే దేవుని అద్భుతాన్ని మన జీవితాల్లో చూస్తాము. హల్లెలూయా. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఎరికో గోడల చుట్టూ దేవుడు తిరగమన్నాడా? ఎన్ని రోజులు? 7 రోజులు. 6 రోజులు 6 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారంట. అంటే ఇంచుమించుగా 7వ రోజు 56 కిలోమీటర్లు తిరిగారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఎరికో గోడల చుట్టూ 56 కిలోమీటర్లు తిరిగినా గానీ గోడకి ఒక బీట కూడా పడలే. ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి? ఇదేంటిది, దేవుడే కదా తిరగమన్నాడు, 6 రోజులు 6 సార్లు తిరిగేసాం, 7వ రోజు 7 సార్లు తిరిగాం, గోడ ఇంచు కూడా కిందకి వెళ్ళలేదు. ఏం జరుగుతుందని అలా ఇంకా అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటది. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోషువ ప్రజలందరితో చెప్పు, అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు బిగ్గరగా కేక వేయమని చెప్పు అన్నప్పుడు, అప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తాం? కేక వేస్తామా? వేయము. ఎందుకని? 56 కిలోమీటర్లు నడిపించేశారు. 56 కిలోమీటర్లు 7 సార్లు తిప్పించిన తర్వాత ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు? కేకలు వేయాలా? ఏంటి ఇదేమైనా అర్థం ఉంది అన్నట్టు మనమైతే వెళ్ళిపోతాం. కానీ యెహోషువ చెప్పిన మాటలకు ప్రజలందరూ కూడా ఏం చేశారు? బిగ్గరగా కేకలు వేశారంటే దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా వారందరూ చేశారు. కాబట్టి ఆ ఎరికో గోడలన్నీ కూడా ఏమైపోయాయి? కూలిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రియులారా, అద్భుతం చూడాలి అంటే, దేవుని కార్యం చూడాలి అంటే, విశ్వాసంతో పాటుగా ఏదైనా దేవుడు పని చెప్పాడంటే, చిన్న పని చెప్తాడు, చేస్తేనే మన జీవితంలో ఏముంటది? కార్యము చూస్తాం. మన విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలి. అవునా కదా? విశ్వాసం రుజువుపరచుకుంటేనే, నా విశ్వాసము దేవుని ఎదుట రుజువుపరచబడితేనే దేవుని యొక్క అద్భుతం మన జీవితాల్లో చూస్తాం. అబ్రహాముతో దేవుడు అంటాడు కదా, అబ్రహామా, నీ తల్లి ఇంటి వారందరూ, నీ బంధువులను, నీ స్నేహితులను నువ్వేం చేయాలి? విడిచిపెడితే నేను నీకేం చేస్తాను? కనాను దేశాన్ని ఆస్వాస్యంగా ఇస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు చెప్పాడు. అక్కడ దేవుడు చిన్న పని చెప్పాడు, చాలా పెద్ద పని, చిన్న పని కూడా కాదు. అబ్రహాంకి కుటుంబ సభ్యులందరినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అయినప్పటికీ దేవుని మాటను విశ్వాసంతో నమ్మాడు కాబట్టి వారందరినీ విడిచిపెట్టి ఏం చేశాడు? ప్రయాణం చేశాడు, అడుగులు ముందుకు వేశాడు. ప్రియులారా, మన జీవితాలను ఆలోచన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యం చూడాలి అంటే, ఏదైనా పని చెప్పాడు అంటే, ఏదైనా మాట దేవుడు సెలవిచ్చాడంటే దానికి పూర్తిగా మనం ఒబే చేసినప్పుడు మాత్రమే అద్భుతాన్ని మన జీవితాల్లో చూస్తామని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడైతే గోధులు తవ్వమంటున్నాడు కానీ వర్షం పంపిస్తానని చెప్పలేదు. అక్కడ ఏముంది? వర్షం రాదు, గాలి కూడా రాదు, కానీ మీ పశువులు, మీ మందలు, మీరును అందరూ తాగడానికి మాత్రం లోయలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి అని చక్కని మాటను చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. 18వ వచనం చదువుకుంటే, ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును, మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీలబావులన్నిటిని కూర్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నేర్పివేయుదురు అనేను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు వచ్చిన కష్టం నుంచి వారు బయటపడడానికి చూస్తూ ఉన్నారు. 7 రోజుల తర్వాత నీళ్లు లేని పరిస్థితుల్లో ఇప్పుడు నీళ్లు దొరికితే చాలురా బాబు అన్నట్టుగా వాళ్ళు అంటుంటే, ఇక్కడ దేవుని ప్రవక్త అయిన ఎలీషా మాట్లాడుతున్నారు, మీకు నీళ్లు మాత్రమే కాదు కానీ మీ శత్రువులైన మోయాబీయుల పైన కూడా దేవుడు ఏం చేస్తాడు? మీకు విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏ నీటినైతే దేవుడు త్రాగడానికి పంపిస్తున్నాడో ఆ నీళ్ల ద్వారానే శత్రువులపై కూడా విజయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీటి ద్వారా విజయం ఏంటండి అనుకోవచ్చు మనం. నీళ్ళ ద్వారా ఎలాగా విజయం వస్తుంది అని మనకైతే ఆలోచన కలుగుతూ ఉంటది ప్రియులారా. అయితే గమనించండి, విశ్వాసంతో వారు ఏం చేశారంట? గోతులను వారందరూ కూడా త్రవ్వారు. దేవుని మాటను బట్టి వారందరూ విశ్వాసంతో ఉన్నారు. అయితే జరిగిన పని ఏంటో తెలుసా? 20వ వచనంలో నీళ్లు ఎలా వచ్చాయో అక్కడ మనం చూద్దాం. నీళ్లు ఏ విధంగా వచ్చాయో. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. నీళ్ళు ఎలా వచ్చాయో తెలుసా? దేవుడు ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో వర్షాన్ని కురిపించలేదు, కానీ ఎదోము మార్గంలో అక్కడెక్కడో వర్షం పడితే ఆ యొక్క ప్రాంతం నుంచి దేవుడు నీళ్లు వచ్చేలాగా చేసేసాడు అనమాట. హల్లెలూయా. వీళ్ళు ఉన్నదేమో లోయ. గమనించండి, న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం, లోతట్టు ప్రాంతాలు వర్షాలు వస్తే ఏమైపోతాయండి? మునిగిపోతాయి. ఎందుకని? వర్షాలు అక్కడ రావు కానీ ఎక్కడో వర్షాలు వస్తాయి. అయితే ఆ వర్షపు నీరు అలాగా ఫ్లడ్ అనేది విపరీతంగా వచ్చేయడాన్ని బట్టి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఏమైపోతాయి? మునిగిపోతాయి. వీళ్ళు ఉన్నదేమో లోయలో. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వర్షం వీరి మధ్యలో కురిపించలేదు, కానీ ఎక్కడో ఏదోమో కొండల దగ్గర దేవుడు వర్షాన్ని కురిపిస్తే ఆ నీళ్ళన్నీ కూడా వచ్చేసి ఏం చేశాయి? ఈ లోయలోనికి వచ్చేసాయి అంటే ఆ దేశమంతా, ఆ ప్రదేశం అంతా నిండిపోయాయి. వీళ్ళు గోతులు తీసి రెడీగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆ నీళ్లు వచ్చి ఎక్కడ ఉన్నాయి? గోతుల్లో ఉన్నాయి. చక్కగా మరి దేవుడు చెప్పినట్టు చేశారు కాబట్టి ఆ నీళ్లు మరి త్రాగి వాళ్ళు ఏం చేశారు? అమ్మయ్య అనుకుంటూ చాలా హ్యాపీగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియులారా, వర్షం రాదని చెప్పాడే దేవుడు, మరి నీళ్ళు ఎలా వస్తాయని వాళ్ళైతే ఎదురు చూస్తూ ఆసక్తితో ఉన్నారు. అయితే దేవుడు ఒక ఫ్లాష్ ఫ్లడ్ లేకపోతే ఒక ప్రవాహం వల్లే నీళ్ళన్నీ వచ్చేలాగా దేవుడు ఏం చేశాడక అద్భుతమైన కార్యాన్ని చేయడం అనేది చూస్తాం. ఒకవేళ గోతులు తవ్వకపోతే ఏమవుతుంది? నీళ్లు తాగడానికి ఉండవు. నీళ్ళు అలా వెళ్ళిపోతాం అంటే గోతులు తవ్వారు కాబట్టి దేవుని ప్రవక్త చెప్పినట్టుగా వారు గోతులు తవ్వి సిద్ధముగా ఉన్నారు కాబట్టి ఆ ప్రవాహం వచ్చినప్పుడు నీళ్లు ఏమైపోయాయి తెలుసా? గోతుల్లో నిలవబడ్డాయంట. అక్కడ ఉన్నటువంటి పశువులు, ఆ సైనికులు వారందరూ కూడా ఆ నీటిని త్రాగి దేవుడిని ఏం చేస్తుంటారు? వారందరూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే గమనించండి, దేవుడు మాత్రము వారికి దాహాన్ని తీర్చడం మాత్రమే కాదు కానీ ఆ నీటి ద్వారా శత్రువులైనటువంటి మోయాబీయుల పైన కూడా దేవుడు వారికి ఏం చేయాలనుకుంటున్నాడు? విజయము ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు నీటి ద్వారా విజయం ఏంటండి? నీళ్లు ఎలాగ యుద్ధంలో సహాయం చేస్తాయని మనమైతే అనుకుంటాం, కానీ అక్కడ చేసిన పని, దేవుడు చేసిన పని ఏంటి అని ఆలోచన చేస్తే ఇదే 3వ అధ్యాయము ప్రియులారా 22వ వచనం నుంచి చదువుకుంటే చక్కని మాట చదువుతాం. ఉదయమందు వీరు లేచినప్పుడు చూడండి, సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను కనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకుందాము రండని చెప్పుకొనిరి. హల్లెలూయా. అయితే గమనించండి, వీళ్ళేమో చక్కగా దేవుడు చెప్పినట్టుగా చేసిన తర్వాత నీళ్లు వచ్చాయి. నీళ్లు తాగి వీళ్ళు చక్కగా దాహాన్ని తీర్చుకున్నారు.
అయితే నీళ్ళన్నీ అక్కడ నిల్వ ఉన్న తర్వాత దూరంగా ఎక్కడో ఉన్నటువంటి మోయాబీలు చూస్తూ ఉన్నప్పుడు తెల్లవారేసరికి సూర్యుడు లెగిస్తాడు కదా, తూర్పు దగ్గర నుంచి సూర్యుడు వచ్చాడు అన్నమాట. సూర్యుడు వచ్చేసరికి ఆ సూర్యకిరణాలు నీటి మీద పడేసరికి ఈ దూరంగా ఉన్న మోయాబీలకి ఆ నీళ్లు ఎలా కనబడుతున్నాయి? ఎర్రగా కనబడ్డాయి అంట. హల్లెలూయా. రక్తము వలె కనబడ్డాయి. అంటే ఇప్పుడు వాళ్ళ రక్తం వల్ల కనబడేసరికి మోయాబీలు అనుకుంటున్నారు, ఇదిగో మన పైకి యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు వాళ్ళలో వాళ్ళకే గొడవ వచ్చేసి వాళ్ళే ఏం చేసుకున్నారు? చంపుకొని చనిపోయి ఉంటారు. కాబట్టి ఇప్పుడు కొల్ల సొమ్ము తీసుకోవడానికి మనం ఏం చేద్దాము? వెళ్దాము అన్నట్టుగా వీళ్ళందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్తున్నారు? యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు, కానీ కొల్ల సొమ్ము తీసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఇది చదువుతున్నప్పుడు లాస్ట్ వీక్ చెప్పింది కూడా మనకు జ్ఞాపకం రావాలి. అవునా? యెహోషాపాతు ప్రార్థన చేశాడు. అక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నప్పుడు ముగ్గురు రాజులు కూడా అక్కడ ఏమైపోయారు? వాళ్ళని వాళ్ళే పొడుచుకొని చనిపోయారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశారు? సైన్యం అంతా కూడా కొల్ల సొమ్ము తీసుకున్నారని లాస్ట్ వీక్ చూసాం. అయితే ఇక్కడ కూడా అలాగే అవుతుంది అనుకున్నారు, కానీ అక్కడ అలాగా అవ్వలేదు. అక్కడ నీళ్ళే రక్తముగా కనబడేలా చేసింది ఎవరు? దేవుడు చేశాడు. వాళ్ళ అపోహ వాళ్ళు అనేసుకున్నారు అనమాట. మా మీదకి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ తమ్మును తామే పొడుచుకొని చనిపోయారు అనుకుని వాళ్ళని వాళ్ళే ఊహించుకొని ప్రియులారా కొల్ల సొమ్ము తీసుకుందామని వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి అంతా తారుమారనమాట. అక్కడ సైన్యం అంతా రెడీగా ఉన్నారు. మోయాబీల మీదకి వారందరూ కూడా ఇశ్రాయేలు సైన్యం, యోధా సైన్యం, యోదోము సైన్యం అంతా కూడా వచ్చి మోయాబీలపై గొప్ప విజయం వారు ఏం చేశారు? పొందడానికి సహాయపడింది. హల్లెలూయా. యుద్ధంలో విజయం రావడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు ఆ నీళ్లు వల్లే కదా వాళ్ళు యుద్ధం చేయడానికి రాలే. కొల్ల సొమ్ము తీసుకుందామని ఏం చేశారంటే మోయాబీలు వచ్చారు. కాబట్టి దేవుడేమో వీళ్ళైతే నీళ్లు తాగి బ్రతికితే చాలని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు అనుకుంటున్నాడు ఈ నీళ్ల ద్వారా మీకు దాహం మాత్రమే కాదు, కానీ మీ శత్రువులపై కూడా నేను మీకు ఏం చేస్తాను? విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రియులారా ఒక చక్కని వాగ్దానం నాకు జ్ఞాపకం వస్తా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చక్కని మాటలు మనం చూస్తూ ఉంటాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు అంటున్నాడు మనం అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను దేవుడు ఏం చేస్తాడు? అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, మనం అడిగేది ఒకటైతే మనం అనుకుంటే ఇది చాలు ప్రభు, ఈ చిన్నది చేస్తే చాలని మనం అనుకుంటాము, కానీ దేవుడు మనం అడిగిన దానికంటే గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ రాజులు అనుకుంటున్నారు నీళ్లు దొరికితే చాలు, 7 రోజులు అయిపోయింది, నీళ్లు లేక అలమటిస్తున్నాం కాబట్టి నీళ్లు దొరికితే చాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే దేవుని యొక్క ప్రణాళికలు వేరు. దేవుడు అనుకుంటున్నాడు ఆ నీటి ద్వారా మీకు ఏం చేస్తాను? గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. ఆ యొక్క నీటి ద్వారానే మోయాబీలైనటువంటి ఆ మేషా పైన దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆలోచన చేయండి. విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుడు చెప్పిన ఏ మాట అయినప్పటికీ కూడా దానికి పూర్తిగా మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి, లోబడాలి. లోబడిన తరువాతే దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో చూస్తాము. తద్వారా మనం అడిగిన దానికంటే దేవుడు ఇంకా అత్యధికంగా దేవుడు ఏం చేస్తాడు? తన కార్యాన్ని దేవుడు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచన చేద్దాం మన జీవితాలు ఏ విధముగా ఉన్నాయి. నిజంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? విశ్వాసంతో దేవుడు చెప్పిన పనిని మనం చేయగలుగుతున్నామా? చాలా సార్లు అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటది. ప్రతికూలమైన పరిస్థితులను చూసి ఇంక ఇది ఏమీ అవ్వదు, దేవుడు కూడా చేయలేడు అన్నట్టుగా ఈ యెహోరాము మాట్లాడినట్టుగా మనలో కూడా మన హృదయాల్లో బయటకు అయితే మాట్లాడకపోవచ్చు, కానీ హృదయాల్లో చాలా మందికి ఎలా ఉంటాయంటే అవిశ్వాసపు తలంపులే, అవిశ్వాసపు మాటలే. అయితే ఆలోచన చేద్దాం ప్రియులారా, దేవుడు మన జీవితాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన ఏం చేయగలడు? మార్చగలడు. ఆ యొక్క శక్తి దేవునికి ఉన్నది. కాబట్టి చివరి వరకు కూడా విశ్వాసంతో మనం నిలబడినప్పుడు మన జీవితంలో సంతృప్తినిస్తాడు, సమృద్ధినిస్తాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న మోయాబీల పైన కూడా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని వరకు మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టడం మాత్రమే. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువా సహాయం చేయి, నీవే నా దిక్కు అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడు చెప్పిన మాటకు తూచా తప్పకుండా మనం పాటించగలిగిన నాడు దేవుని యొక్క కార్యాన్ని
చూస్తామని ప్రభు పేరు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆలోచన చేద్దాం ప్రియులారా. నూతన నిబంధన అంతా కూడా అంతే. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కానానే వివాహానికి ఆ యొక్క ఊరిలో ఉన్న పెళ్లికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుని పెళ్లికి పిలిచిన తర్వాత అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత పెళ్లి వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఎలాగని వారైతే సతమతమైపోతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక చిన్న పని చెప్పారు ముందు. అవునా? ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసై చిన్న పని చెప్పారు. ఏమన్నారు? అదిగో మీ దగ్గర ఉన్న రాతి బాణాలు, 6 రాతి బాణాలు ఉన్నాయి చూసారా, అందులో మీరు ముందు ఏం చేయాలి? నీళ్లు పోయాలి. మీరు ముందు వెళ్ళి ఏం చేయండి? నీళ్లు నింపండి అనేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అయితే వారు దేవుని మాటకు విధేయత చూపించారు కాబట్టి ఆ రాతి బాణలలోకి వెళ్ళి ఏం చేశారంటే నీళ్లను నింపారంట ప్రియులారా. అద్భుతముగా వారు ద్రాక్షారసం వస్తే చాలనుకున్నారు, కానీ అక్కడ దేవుడు ఆ యొక్క పెళ్లిని ఎలా మార్చాడంటే అద్భుతంగా ద్రాక్షారసం త్రాగిన వారు ఇంకా పెళ్లిని మర్చిపోలేనంతగా వారు ఏం చేశారో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఏమంటున్నారో తెలుసా? అబ్బాయి ఎంత చక్కగా ఉందో తెలిసి ద్రాక్షారసము. ఏ పెళ్లికి వెళ్ళినా గానీ అందరం ముందేమో మంచి ద్రాక్షారసం పోసి తర్వాత కొంచెం మత్తెక్కిన తర్వాత పాడైపోయిన ద్రాక్షారసం పోసేస్తారా? మీరైతే అలాగా చేయలేదయ్యా. చివరి వరకు కూడా మీరు ఏం చేశారు? మంచి ద్రాక్షారసమే పోసారు అన్నట్టుగా వారెంతో సంతోషంతో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైనా కానీ దేవుడు ఏం చెప్పినప్పటికీ కూడా దానికి విధేయత చూపించాలి. ఆయన మాటకు లోబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. తవ్వగలమా? మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుడు గోతులు తవ్వమంటే మనం ఏం చేయాలి? తవ్వాలి ప్రియులారా. ఆనాడు శత్రువులతో, శరీర సంబంధమైన శత్రువులతో పోరాడారు. ఈ రోజు మన పోరాటము శరీరులతో కాదు, కానీ ఆత్మ సంబంధులైన దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి అపవాదితో మనం పోరాటంలో విజయం పొందాలంటే దేవుడు చెప్పిన పనిని ఖచ్చితంగా మనము చేయాలి. మన హృదయాన్ని మనము ఖాళీ చేసుకోవాలి. మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూస్తాం. మన శత్రువుల పైన గొప్ప విజయాన్ని దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. మనల్ని సంతృప్తితోను సమాధానంతోను దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు అని ప్రభు పేరిట మీ అందరికి తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అడుగుదాం దేవుని సన్నిధిలో, ప్రభు విశ్వాసంతో నీ సన్నిధిలో నేను ఉండడానికి సహాయం చేయండి. నువ్వు చెప్పిన పని ప్రభు అని ఏదైనప్పటికీ నాన్న తండ్రి నేను చేయగలగాలి ప్రభు. ఆయన తండ్రి ఆనాడు నాన్న తండ్రి సైన్యాలన్నిటికీ నన్ను మీరు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. ఆ లోయలో మీరు గొప్ప గోతులను త్రవ్వండి. మీరు ఎన్ని గోతులు తవ్వగలుగుతారో వాటన్నిటిని మీరు త్రవ్వండి. వర్షమే రాదు, గాలియే రాదు, కానీ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నీళ్లతో నింపుతానని మరి ఆయన వాగ్దానం చేశారు. నీ మాటను పట్టుకునే ప్రభు ఆ సైనికులంతా కూడా ఆయన నాయకుల లోయలో తన గోతులు తవ్వారంట ప్రభు. మా జీవితాల్లో కూడా తన అవిశ్వాసంతో ఉండడానికి వీలు లేదు ప్రభు. విశ్వాసంతో నువ్వు చెప్పిన మాటలు మేము పాటించగలగడానికి మీరే సహాయం చేయండి. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ అయ్యా నాయన యెహోషాపాతు వలె నిన్ను ఆశ్రయించే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యానంట నీ చెంత చేరి నిన్ను ఆశ్రయించే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కృప చూపించండి. మీరు మా జీవితంలో కార్యము జరిగించడం ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యో దేవాలైనా మా యొక్క విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించండి ప్రభు. అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడానికి వీలు లేదు. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోయే పరిస్థితులు వద్దు ప్రభు. ఆయనంట నా జీవితంలో విశ్వాసంతో నింపండి అని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నోరు తెచ్చి ప్రార్థిద్దాం. అడుగుదాం దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవాలకు సహాయం చేయండి. ఇది పరిస్థితులు ఇచ్చి నన్ను విడిపించండి దేవా. ఏక ప్రతికూలమైన పరిస్థితులు ఇచ్చి నన్ను విడిపించండి. విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీకంటే అసాధ్యమైన ఏది లేదు, మీరే కార్యం జరిగించిందని ప్రార్థించండి. అడుగుదాం. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రియులారా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడి జవాబు అనుగ్రహించేవాడు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఈ సేవకు స్తోత్రాలు. మహిమగల దేవానికి స్తోత్రాలు. మహాగణ మహోన్నత మహేశ్వరం కలిగిన మా దేవ, జీవాధిపతి సర్వాధికారి మీకే వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయవాడ మీకే వందనాలు, స్తోత్రాలు. అనేక పనులు దాని తెలుగులో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యా శత్రువులపై పోరాటం చేయడానికి మాకు కావాల్సిన బలము శక్తిని దయచేయండి ప్రభు. అయ్యా మా జీవితంలో మేము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అయ్యా అత్యధికంగా చేస్తారని మాట్లాడారు. నీ కార్యములు అమోఘములు ప్రభు. నీ కార్యములు గొప్పవి ప్రభు. అటువంటి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మేము అడిగే వాటి కంటే గొప్ప కార్యాలు చేసేది విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మీ సన్నిధానంలో గడిపి ప్రభు నిరీక్షణ ఓపిక కలిగి
అయ్యా మీ సన్నిధిలో గడపడానికి మీరే సహాయం విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు వాక్యాన్ని బట్టి నన్ను తండ్రి వాక్యానుసారంగా నడుచుకున్నదని ప్రతి మంచి నేలను పడిన విత్తనం వల్ల ఫలించి అభివృద్ధి చెందడానికి మీరే సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.